నాకు నిజంగా స్వామివారి దర్శించుకున్నప్పుడు నాకు అహో అని చెప్పి అనిపిస్తుంది. అహో అంటే ఆశ్చర్యం కదండి. సో ఆ ఆశ్చర్యం నిజంగా నేను గురయ్యాను. మొత్తానికి మన జనసేన నాయకులు అయితే ఇక్కడ అభిమానులు అయితే మిమ్మల్ని ఏ విధంగా స్వాగతం పలికారు? నన్ను ఒక మామూలు సగటు మనిషిగా చాలా బాగా చూస్తున్నానండి. సో నాకు ఆ ప్రేమ ఆప్యాయత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ రాబోయే సినిమాలు ఏమైనా లేదండి. యాక్చువల్లీ పెట్టుకోవచ్చు, బట్ కథలో కుదరదు కదండి. కథలో కుదరకపోతే పెట్టుకోమని ఏం లాభం? సో కథలో కుదిరితే నేను డెఫినెట్ పెట్టుకుంటాను. దయచేసి ప్రతి ఒక్కరు మెగా అభిమానులు కాదు, ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ, బాలకృష్ణ గారి అభిమానులు కానీ, ప్రభాస్ గారి అభిమానులు కానీ, మహేష్ గారి అభిమానులు కానీ, అందరు హీరో అభిమానులు దయచేసి మీరు బైక్ తీసినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ ధరించండి. అది చిన్న పక్క స్ట్రీట్ కైనా కానీ ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి. ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నేను ఇవాళ బతుకున్నాను, మీ ముందర ఉన్నాను. సో దయచేసి మీడియా వాళ్ళైనా కానీ, పోలీసు వాళ్ళైనా కానీ ఒకటే రిక్వెస్ట్, దయచేసి హెల్మెట్ పెట్టుకోండి, సేఫ్గా డ్రైవ్ చేయండి. డ్రగ్స్ తప్పండి. అది ఏం చెప్పాలి అసలు దాని గురించి? అది చెప్పేది తెలియదు వాళ్ళకి కాదు. యువతకు ఒకటే అది తప్పు, అది చేయకూడదు. కావాలంటే మీరు మీ హెల్త్ మీద ఫోకస్ పెట్టుకోండి, జిమ్ చేయండి, లేదా ఒక మంచి ఆట మీద ఫోకస్ పెట్టుకోండి, లేదా యోగా చేయండి, లేదా మెడిటేషన్ చేయండి. రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి. సో దాని మీద ఫోకస్ చేయండి. పెయింటింగ్ అవ్వచ్చు, లేదా మీ ఫోటోగ్రఫీ అవ్వచ్చు, స్పోర్ట్స్ అని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీ ఫోకస్ దాని మీద పెట్టుకోండి, మీ హెల్త్ మీద పెట్టుకోండి. మీ మీద ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎంతో కొంత డబ్బులతో మీరు పర్టికులర్ పదార్థం కొంటారు కదా, ఆ డబ్బులు అయితే మీ మీద ఖర్చు పెట్టుకోండి. మీ బాడీ మీద లేకపోతే ఎలాగో ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి, బాగుంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. అదే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను, అది వస్తే బాగుంటది. మా ముగ్గురు మాయలు 2 మాయలు అయితే అయిపోయారండి. సో మిగిలిన ఏకైక మా మెగాస్టార్ గారు. ఆ అవకాశం వస్తే నేను వెంటనే చేస్తాను. నేను చేయలేదు సార్, వరుణ్ గారు చేశారు. వరుణ్ గారు చేశారు, మా తమ్ముడు చేశాడు, నేను ఒక్కనే ఇంకా ఏకాకలం మిగిలితే. సో తప్పకుండా అవకాశం వస్తే నేను చేస్తాను. సో చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉందండి. నేను అలాగే అందరూ వచ్చి స్వామిని దర్శించుకోవాలని కోరుకున్నాను. ప్లీజ్ దయచేసి నెక్స్ట్ సంబరాల్లో ఏటిగట్టు అని చెప్పి ఒక సినిమా ఉందండి. సో అదొకటి జరుగుతుంది షూటింగ్. సో నెక్స్ట్ అదే. పవన్ కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టమైన వ్యక్తి. సో భవిష్యత్తులో ఆయన అనుసరించి ఏమన్నా రాజకీయాలకు వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా? సార్ నేను ఈ క్షణంలో బతికే మనిషి అండి. రేపు పొద్దున ఏం జరుగుతుంది నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను భోజనం చేశాను లేదని చూసుకుంటాను. రేపు ఎల్లుండి ఏమవుతుందో తెలియదు. మనకైనా మీకైతే మీరు రేపు పొద్దున మీ పని చేసి మీరు ఓన్ రావచ్చు కదా, చెప్పాను కదా. ప్రస్తుతానికైతే నాకు ఈ పూట భోజనం చేశాను లేదా, నేను నలుగురికి సహాయం చేయలేను లేదని చూసుకుంటాను. రాజకీయం అనేది చాలా చాలా వైడ్ సబ్జెక్ట్. అది చాలా నేర్చుకోవాలి, అంత ఈజీ కాదు. నాకేదో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి సినిమాలో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి పొలిటిక్స్ రావడం కరెక్ట్ కాదు. చాలా నేర్చుకోవాలి, అంత ఈజీ కాదు. మీరు అడిగినంత ఈజీ కాదు క్వశ్చన్. మీరు ఎంత ఈజీ అడిగేది క్వశ్చన్, మీరు పాలిటిక్స్ వస్తానే అంత ఈజీ కాదు. పాలిటిక్స్ అంటే చదువుకోవాలి, చాలా చదువుకోవాలి, జనాల సమస్యలు ఏంటి తెలుసుకోవాలి, చాలా ఉంటుంది. సో దయచేసి నన్ను సినిమా నుంచి దూరం చేయకండి. హ్యాపీగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఉన్నాను. అది తీసుకుంటాను.